హలో, నేను మీ దాసరి కవిత. సో ఇప్పుడు మనం చెప్పుకోయే టాపిక్ ఏంటంటే స్థానిక ఎన్నికలు. అంటే రాబోయే మున్సిపాలిటీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్, గ్రామ సర్పంచ్ కానీ వీటికి సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి కదా. అఫీషియల్గా అయితే ఎలక్షన్ కమిషన్ నుంచి రాలేదు, కానీ అన్అఫీషియల్గా ఏంటంటే మీడియాలో వచ్చే కథనాలు కానీ ఏమన్నా కానీ సెప్టెంబర్ టు అక్టోబర్ ఎండింగ్ లోపల ఎలక్షన్లు అన్నీ కంప్లీట్ అవుతాయి, స్థానిక ఎన్నికలు ఎలక్షన్స్ అని వస్తున్నాయి కదా. సో దాని గురించి మాట్లాడదాం. సో వచ్చే ఎన్నికలు వస్తున్నాయి. యువత అయితే రాజకీయాలకి ముందుకు రావాలి, యువత పోటీ చేయాలి. అప్పుడే రాజకీయ నాయకులకి మీ గ్రామాల్లో అయినా, పట్టణాల్లో అయినా, ఇంకో చోటైనా మీ సమస్యలు వాళ్ళకి తెలుస్తాయి. అప్పుడు మనం ఎప్పుడైతే గొంతెత్తి మాట్లాడతామో, ప్రతి సమస్య మీద మాట్లాడతామో, అప్పుడు వాళ్ళు చకచక పనులు చేస్తారు. గతంలో అయితే ఎవరు గొంతెత్తి మాట్లాడే వాళ్ళు లేరు. అప్పుడని ఈ మీడియాలు ఏం లేవు, అప్పుడైతే పనులు జరిగేవి కాదు. కానీ అసలు ఎన్నికైన తర్వాత పనులు చేసేవాళ్ళు కూడా కాదు. ఇప్పుడు కొంచెం సొసైటీ మారింది, మీడియా పెరిగింది, జనాల్లో గొంతు ఎత్తి మాట్లాడుతున్నారు కాబట్టి దాదాపు చాలా చోట్ల పనులు కూడా జరుగుతుంటాయి. అప్పట్లో ఊళ్ళలో రోడ్లు కూడా ఉండవు. సో ఇదన్నమాట. కాబట్టి స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. యువత అయితే రాజకీయ పార్టీ నుంచి చేసే వాళ్ళు ఉంటారు. నేనైతే ముఖ్యంగా ప్రిఫర్ చేసేది ఏంటంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్, స్వతంత్ర అభ్యర్థులు అయితే నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇండిపెండెంట్ వాళ్ళకైతే వాళ్ళు ధైర్యంగా, ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. ఇండిపెండెంట్ ఒక ఎలక్షన్లో పోటీ చేయాలంటే ఎన్నో ఇబ్బందులు పెడతారు, కేసులు పెడతారు, దాడులు జరిపిస్తారు, తర్వాత బ్యాడ్ చేస్తారు, ఇంకా వగైరా కేసులు ఇబ్బంది పెడతారు, వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెడతారు. ఇన్ని ఎదుర్కొని నామినేషన్ చేస్తాడు కదా వాడు, స్వతంత్ర అభ్యర్థి అనేవాడు. వాడి ధైర్యాన్ని అప్పుడే బయటపడుతుంది, వాడి కేపబిలిటీ బయటపడుతుంది. ఒక్కసారి ఇబ్బంది పెట్టిన తర్వాత అవన్నీ ఎదుర్కొని వెళ్తే జీవితంలో ఆ స్వతంత్ర అభ్యర్థిని ముట్టుకోవాలన్నా కూడా అవతల వాళ్ళకి భయం ఏర్పడుతుంది. ఎందుకంటే వాడు అన్నీ ఎదుర్కొంటాడు కాబట్టి. సో నేను చెప్పేది ఒక్కటే, ఎవరికైతే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడాలని ఉంటుందో నిలబడండి. కేసులు పెడితే పెట్టించుకోండి, దాడులు జరిగితే చేపించుకోండి. కానీ అవన్నీ కేవలం ఒక్కసారి మాత్రమే చేస్తారు. ఎవరైనా ప్రతిసారి చేయడానికి ఉండదు, చేయలేరు కూడా. ఎందుకంటే వాడు ఫస్ట్ టైమే అవన్నీ ఎదుర్కొన్నప్పుడే ధైర్యంగా ఎదుర్కొంటాడు కాబట్టి ఈసారి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాడు ఎదుర్కోగలుగుతాడు. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి. సో ఇది కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్లో అయితే పోటీ చేయండి. నేనైతే స్వతంత్ర అభ్యర్థులకి ఎవరైనా చేసేవాళ్ళంటే వాళ్ళకి నేను ముఖ్యంగా ఏం చెప్తానంటే, ఎక్కడైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎక్కడైతే స్వతంత్ర అభ్యర్థులు నిలబడుతున్నారో, నేను చెప్పేదంటే ప్రతి చోట కానీ డినామినేషన్ అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏకీగ్రహం అస్సలు అవ్వకూడదు. ఏకీగ్రహం అయినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయలేరు అనమాట. 5 సంవత్సరాలు వాళ్ళు భరించాలి. ఇదంతా కాకుండా ఓట్ బ్యాంకింగ్, జనాలు ఎవరిని నిర్ణయిస్తారనేది ఓటింగ్ జరిగినప్పుడు తెలుస్తుంది అనమాట, ప్రజల అభిప్రాయం ఏందని. కాబట్టి ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎక్కడుండే వాళ్ళైనా ప్రతి చోట ఎక్కడైతే ఏకీగ్రహం జరుగుతూ ఉంటుందో, మీకు ఇక్కడ జరుగుతుందా అని అనిపిస్తుందో అక్కడ ఖచ్చితంగా ఆ కేటగిరీలో పోటీ చేయండి. ఖచ్చితంగా దాన్ని అడ్డుకోండి, ఆపండి. మీ నామినేషన్ వేసి ఆ ఓటింగ్ ఆ గ్రామానికి, పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ, జిల్లా జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ ఖచ్చితంగా ఎలక్షన్ నడిచే విధంగా చేయండి. నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఖచ్చితంగా ఓటింగ్ జరగాల, ప్రజల అభిప్రాయం తెలియాలా, ప్రజలకు కూడా తెలియాలా. అప్పుడు ఓట్లు వేసి ఎన్నుకున్నప్పుడే అక్కడ ఎన్నికైన వాడు ఖచ్చితంగా భయపడి ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి కానీ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ వేస్తారు, మీకు ఓటు వేసింది ఎందుకు, ఖచ్చితంగా మీరు ఇవన్నీ చేస్తారనే వాళ్ళు ప్రజలు కూడా ప్రశ్నిస్తారనమాట. ఎప్పుడైతే ఏకీగ్రహం అవుతాడో వాడు నేనే రాజు నేనే మంత్రిలాగా అయిపోతాడు అనమాట. వాళ్ళు ప్రశ్నించడానికి ఉండదు, ప్రశ్నించాలన్నా వాళ్ళు ప్రశ్నించలేడు కూడా. కాబట్టి ఇది చేయండి. నేనైతే ఇది చెప్తున్నా. ఖచ్చితంగా ప్రతి దాడులు జరుగుతాయి, కేసులు పెడతారు. ఇంకోటి భయపడుతూ బతికారంటే జీవితాంతం భయపడుతూ బతుకుతారు. ఇవన్నీ పెద్ద లెక్క కాదు. ఫేస్ చేయండి, ఏమీ కాదు, అలవాటు అయిపోతుంది. నేను చేసిన కాబట్టి నేను ఇది ధైర్యంగా చెప్పగలుగుతున్నా. సో అప్పుడు అన్ని ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు పెట్టమనండి, నేను ఎదుర్కొంటా, నాకేం భయం లేదు. ఎందుకంటే ఒకసారి ఎదుర్కొని నామినేషన్ వేసిన దాన్ని ఇంకా ఎదుర్కోలేనా, ఇది అనమాట. సో నమస్కారం.